కోదండరాముడంట అమ్మలారా. ఏమే పొద్దున్నే లేచి ఎవడ ముఖం చూశానో ఏంటో ఆ మోటార్ చెడిపోయింది. ఒక్క తొట్టిలోకైనా ఒక్క బిందె నీళ్ళు పట్టావా? కనీసం ఆ మోటార్ వాడికన్నా ఫోన్ చేయవే, తల పోతుంది. చెప్పింది విందో పెళ్ళ విందు ఫోన్ ఎందు. ఇదిగో లలిత, ఇదిగో లలిత, ఈ రాజేష్ గారు ఫోన్ చేసిందే చేస్తాడు పొద్దు నుంచి. ఒక్క 20,000 కావాలంట, పాపం ఎమర్జెన్సీ అంట. నేను ఒప్పుకుంటానా? 10,000 మాత్రం ఇస్తానని చెప్పా. నువ్వేమంటావు? నువ్వేమంటావు? లోపలికి వెళ్ళి ఫ్రిడ్జ్లో ఖాళీగా ఉన్న బాటిల్స్ నింపేసి పెట్టండి. పోండి. ఫ్రిడ్జ్లో ఖాళీ బాటిల్ అన్ని నింపేసి పెట్టేశానే, పెట్టి గంట అవుతుంది. ఫ్రిడ్జ్లో గడ్డకట్టి నీళ్లు కరగాలి కదా, కాబట్టి ఆ ఫ్రిడ్జ్లో ఉన్న గడ్డకట్టి నీళ్లు తీసుకొచ్చి ఈ వేడి నీళ్ళలో కలపండి. పొరపాటు నా బ్రహ్మదేవుడు దీన్ని పశువు లిస్టులో నుంచి తీసి మనుషుల లిస్టులో వేసినట్టున్నాడు. చూపులకి ఏం తక్కువ లేదులే, వెళ్తానా? నువ్వు చెప్పిందంతా చేసేసి వస్తా. ఏమే, ఇదిగో వాడు మళ్ళీ చేసిందే చేస్తాడు ఫోన్. నువ్వేం చెప్తావు? నువ్వు చెప్పుకో. ఫోన్ తీసుకో ముందు. అన్నయ్య, అమ్మా బిజీగా ఉన్నారా? అయ్యో బిజీ ఏం లేదు. మీ ఫ్రెండ్ ఉన్నారే మా ఆయన పక్క వీధిలో ప్రకాష్ పానీపూరి సెంటర్ దగ్గర మసాలా పూరి ఒకటి తిన్నారులేండి. అప్పటి నుంచి మరుగుదొడ్లో మొగుడు మంచం అనే కాన్సెప్ట్ లో ఒకటే వాంతులు విరోచనాలు. ఈ మధ్య పానీపూరిలో పూరి వరకు పుణ్యంగానే ఉంటుంది, పానీయే పరమ పావనమైన ప్రదేశాల నుంచి తీసుకొస్తున్నారంట. అందుకే ఈ వాంతులు విరోచనాలు. ఏమిటన్నా ఎంతకి ఎందుకు ఫోన్ చేశారు అది చెప్పండి. అమ్మా అది చెప్పాలంటే అదోలా ఉంది. ఏమిటన్నయ్య నువ్వు కూడా 20,000 కావాలన్నా అంట కదా, దానికి పోయి ఇంత ఆలోచించాలా మరీ అన్నయ్య నువ్వు? చిటికలే ఏమిటండి, వాటర్ క్యాన్ అతనికి 25 రూపాయలు ఇవ్వాలా? అయ్యో, అందరూ ఒకేసారి వచ్చి పడ్డారు. ఆ బ్యాంకులో కట్టిన నగలకి వడ్డీ కట్టాలి, పిల్లవాడి ఫీజు, పాల ఖర్చులు, పచారీ ఖర్చులు, కరెంటు, రెంటు. ఇవన్నీ నీకెందుకులే అన్నయ్య, నువ్వేదో డబ్బులు అడుగుతున్నావు. ఎంత అన్నయ్యా? అమ్మ నేను మళ్ళీ చేస్తాలేమ్మా, ముందు ఆ వాటర్ క్యాన్ అతను పంపించండి. కానీ ఒక్క విషయం అన్నయ్య, నువ్వు మాత్రం ఖచ్చితంగా ఒక పని చేయాల్సిందే. ఎండలు బాగా విపరీతంగా ఎక్కువగా ఉన్నప్పుడు మా ఇంటికి నీళ్లు తాగడానికి రా అన్నయ్య, తప్పకుండా. ఏమే, ఎందుకే మరింత దారుణంగా ఉన్నావు నువ్వు? కనీసం ఒక 10,000 అన్నా ఇవ్వచ్చు కదే. అయినా ఫ్రెండ్షిప్ చేయడానికి వీడియో దొరికాడా? హలో, కాల్ కట్ అవ్వలేదు అనుకుంటా. ఈ బోగ్గాడు మళ్ళీ మీకు ఫోన్ చేయకుండా ఈ నంబర్ బ్లాక్ లో పెట్టండి ఫస్ట్. వీడు మళ్ళీ కనిపించినప్పుడు బిందాస్గా 32 పళ్ళు వేసుకొని కనిపించకుండా బీరువాలో బిక్కు బిక్కుమని పడిపోయింది చూడండి, చినిగిపోయింది చొక్కా, అదే సంకల్లో చినిగిపోయింది కదా, అది వేసుకొని బస్సులో వీడి పక్కన సంకెత్తి నిలబడండి. వీడు ఆ వాసనకి ఇంకోసారి మిమ్మల్ని కలవాలంటే ఊహించడానికి వస్తాడు. వాడి ముఖం తల మీద తప్ప అక్కర్ లేకుండా ఒళ్ళంతా పెరిగిన బొచ్చంతా పిల్లిగడ్డంలోనే పెట్టుకుని బిక్కు బిక్కుమని చూస్తుంటాడు. చిచి, వాడి ముఖం. చిచి, ఏంటి ఆ మాటలో? నా బతుకంటే సరే తెల్లారింది, కనీసం నా స్నేహితులన్నా ఏమనద్దే. ఇదిగోండి ఫస్ట్ వాడి నెంబరు బ్లాక్ లో పెట్టండి. అమ్మ బాబాయ్, కాల్ కట్ అవ్వలేదే. హలో అన్నయ్య, ఇనేసుంటాడు, అన్ని ఇనేసుంటాడు, సగం చచ్చిపోయి ఉంటాడు. అదే మీరు 20,000 అడిగారు కదా, మేము కనీసం 3,000 అని ఇద్దామని నేను మా ఆయన ఇప్పుడే అదే అరుచుకుంటా ఉన్నాం. నేను ఎలాగైనా 3,000 చదువుదామని అంటున్నాను. ఇంతలో మా తాతయ్య గారి పిన్ని హెయిర్ ప్లాంటేషన్ చేసుకుందామని 1,00,000 రూపాయలు అడిగింది. నా దగ్గర ఉన్న 3,000 కాస్త ఇచ్చేసాను. బాగా టైట్ గా ఉంది అన్నయ్య. హలో అన్నయ్య. అమ్మా, నువ్వు తిట్టిన దానికి కూడా నాకు బాధ లేదు, కానీ నువ్వు వాయిస్ చేంజ్ చేసి మాట్లాడుతున్నావు చూడు. నాకు తెలిసి మీకు ఈ జన్మలో వీడు ఫోనే చేయడు.
లోపలికి వెళ్ళి ఆ బ్యాంకులో నగలకి వడ్డీ కట్టాలి, పిల్లవాడి ఫీజు, పాల ఖర్చులు, ఈ కరెంటు బిల్లు, రెంటు, పోయింది. ఏంది రే నా జుట్టు రే, నా జుట్టురా బాబు అది. ఓకే, ఇక్కడికి ఒకటి. ఏమండి, ఫ్రెండ్షిప్ చేయడానికి ఈ బోగ్గాడు దొరికాడు మీకు. ఆ బోగ్గాడు మళ్ళీ నీకు ఈ బోగ్గాడు మళ్ళీ దయచేసి వినండి. నాగరాజు గారు వేసుకోండి. 7 మొహాలు వేసుకొని చూస్తారేంట్రా వాయించండి.